గైస్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. అదిగోండి టెక్ మహీంద్రా వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసిండ్రంట. అక్కడనే బైక్ పార్కింగ్ ఉంది. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూడాలి ఏమవుతుందో. గైస్ ఇప్పుడే ఒక ట్విస్ట్ అనమాట. మనకు ఆల్రెడీ గేట్ 2 నుంచి రమ్మని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనం ఇంతకుముందే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో గేట్ 3 నుంచి రమ్మన్నది. మనం ముందే బైక్ గేట్ 3 కాడనే పార్కింగ్ చేసాం కాబట్టి మళ్ళీ రిటర్న్ టు గేట్ 2. సో ఇదే అనమాట మన ఆఫీస్. చూద్దాం లోపల ఎట్లుందని. ఆల్రెడీ మన ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. వాళ్ళు ఎవరు వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పటి నుంచి వ్లాగ్స్ అన్నింటిలో ఉంటారు. లెట్స్ గో. గేట్ 3 కార్డ్ ఇప్పుడు ఏం అడుగుతారు క్వశ్చన్స్. మమ్మల్ని అయితే ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ అవి తీసుకొని రమ్మన్నారు. తీసుకొని వచ్చా. లెట్స్ గో. వాట్ హ్యాపెన్స్. లెట్స్ గో. గాయ్స్ వీళ్ళు కూడా మనలానే వెయిటింగ్ అన్నమాట. అందరూ ల్యాప్టాప్ కోసం. మనము లైన్లోనే ఉన్నాం. వీళ్ళందరి తర్వాత లెఫ్ట్ సైడ్ లోపల లైన్ ఉంది. మనం ఆల్రెడీ కంప్లీట్ చేసారు. లోపలికి వెళ్ళిపోయారు. మనమే లేట్. సో తెలుసు కదా మనం ఆల్వేస్ లేట్ కమర్స్. గైస్ ఇదే కౌంటర్ దగ్గరికి మనం నెక్స్ట్ పోవాలి. ఇక్కడ మన ల్యాండ్ ఐడి అట్లాంటివి చెప్తే మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల ఐడి కార్డ్ అవన్నీ ఇస్తున్నారంట. బ్రో కూడా ఉన్నాడు. బ్రో పరిచయం పెట్టి ఇందాకనే. చలో ఐడికి పోయి మన ఐడి కార్డు కోసం లోపల వాళ్ళంతా వెయిట్ చేస్తారు మన కోసం. లెట్స్ సీ. గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చెకింగ్ అయితే అయిపోయింది. మనకి ఇది ఒక స్లిప్ ఇచ్చారు. దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో. గైస్ మన చెకింగ్ అయిపోయింది. స్లిప్ ఇచ్చారని చెప్పా కదా. టవర్ 1 దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంట. ఇప్పుడు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే బ్రో వస్తున్నాడు. బ్రో ఇంతకుముందు పరిచయం కాబట్టి బ్రో పాపం ఒక్కడే ఉన్నాడు. మనతో పాటు తీసుకెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ కూడా లోపల వెయిట్ చేస్తున్నారు. అది బ్రో కూడా అక్కడ చెక్అవుట్ చేస్తుండు. అయిపోయినాక వెంటనే తీసుకొని వెళ్దాం. బ్రో ఈస్ కమింగ్. బ్రో వచ్చినాక వెంటనే విల్ గో అండ్ టేక్ ల్యాప్టాప్. అదిగోండి బ్రో వస్తున్నాడు. చూసారా చిన్నపాటి హీరోలో ఉన్నాడు బ్రో. సో లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ టవర్ 1 నేను ఎతకాలి. మనకు కూడా తెలీదు. మనలోకి ఫోన్ చేసి కనుక్కొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదో చూద్దాం. గైస్ ఐడి కార్డ్ తెచ్చుకున్నాం. ఫైనల్లీ ఐడి కార్డ్ అయితే వచ్చేసింది. బ్రో కోసం వెయిటింగ్. బయట ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. ఫైనల్లీ ఐడి కార్డ్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. ఇక రచ్చ చేయడమే. ఆల్రెడీ ఇగో మాట్లాడుతున్నాం. మన బ్రోస్ వచ్చేసారు. ఇప్పుడు ఐడి కార్డ్ తీసుకుని తిన్నావా లేదా? తిన్నావేమన్నా? నేను తినలే అసలు మొత్తం. తినొస్తాను. వాడు వస్తుండు. వాడు వచ్చినాక తినొస్తాను. ఇప్పుడే పరిచయం ఉండదు. వస్తా ఒక్కటే నిమిషం. ఐడి కార్డ్ వచ్చేసింది. ఇంకొక బిల్డింగ్ దగ్గర రమ్మన్నారు. ఈ క్యాంపస్లో అసలు ఆ బిల్డింగ్ ఏడుందో కూడా అర్థం కావట్లేదు. అంతగానో వెతుకుతున్నాం ఆ బిల్డింగ్ కోసం. మనలో డైరెక్షన్స్ ఇస్తారు ఫోన్లో. కానీ మనకేమో అర్థమవుతలేదు. ఇక్కడ పోగానే ఇదే అనుకుంటా. ఇంకొక బ్రో కూడా ఉన్నాడు. లెట్స్ సీ. గైస్ బ్రోని మనల్ని విడగొట్టేశారు. మనకేమో ఇన్ఫోసిటీ బిల్డింగ్ అన్నారు. వాళ్ళకేమో ఏదో థియేటర్ అంట. ఇటు రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కలమే అయిపోయినాం. మన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది క్యాఫెటేరియాలు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది కలుసుకోవాలి, తెలుసుకోవాలి. చాలా ఉంది చేసేది. సో మన వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ లేరు. వెతుకుతున్నాం. వీళ్ళని ఇక్కడ వెతకడం అదేదో టాస్క్ ఇచ్చినట్టు అవుతుంది ఆఫీస్లో. వెతుకుదాం. గైస్ మీకు తెలుసో తెలియదు, పవన్ నాయక్ మన కాలేజీలో ఫేమస్. తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అందరు మన కాలేజీలో ఉంటారు కాబట్టి మన వ్యూయర్స్ అందరూ. పవన్ నాయక్ కూడా మన ఆఫీసే, మన టీమే. లోపల ఏదో మీటింగ్ నడుస్తుంది. మనమేమో బయట కూర్చున్నాం. గాలి తిరుగుతున్నాం. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ ఉంది సీనరీ. ఇక వచ్చిపోయే వాళ్ళందరినీ చూస్తున్నాం. లోపల ఏమవుతుందో తెలియదు. ఏమన్నా అయితే ఇక మనం మిస్ అవుతాం. అరక తింటాం బయటనే.
మన ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉన్నారు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వెనకమాల బ్యాక్ సైడ్. హాయ్ గాయ్స్, చూద్దాం ఇంకేమవుతుంది. ఇంకా వాళ్ళు ల్యాప్టాప్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా టైం పడుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లిమోన్ టీ ఇవన్నీ ఆర్డర్ చేసినాం గైస్. వస్తుంది బిస్కుట్ విత్ లిమోన్ టీ. సూపర్. ఇవన్నీ వస్తున్నాయి. ఫస్ట్ డే రోజే ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడ బోగర్ అంటే తిడుతుర్రా చెప్తుర్రా? హాయ్ హాయ్ తీసుకుంటా. షుగర్ వేయలేదని చెప్పి డైరీ మిల్క్ కాఫీలు వేసుకొని తాగుతుంది. చూడండి డైరీ మిల్క్ వేసుకుంటా. షుగర్ లేకపోతే డైరీ మిల్క్ వేసుకుని కూడా తాగుతారు. చూడండి నాకు చాలా డైట్ ఉంటుంది. లిమోన్ టీ. సారీ గైస్, ఏమవుతుంది పాప? ఎండ కొట్టి అబ్బా ల్యాప్టాప్ మాత్రం ఇచ్చలేరు, మిగతా అన్ని పనులు చేస్తున్నారు. ఎస్, నాకు ల్యాప్టాప్ బ్యాగ్ నచ్చలేదు. ఇక్కడ వీళ్ళు ఎంతో వెయిట్ చేపిస్తారు, మరి ఎందుకు వెయిట్ చేపిస్తారో కూడా అర్థం కావట్లేదు. యా జారుబండ, ఇంకా ఇసుక. ఎస్, ఇసుక సీసా. విల్ ప్లే దేర్. యా ఓకే ఓకే, షూర్ ఫైన్. చింటూ బ్రో, ఇది పార్క్ అంట గైస్ మనకు లోపల. తర్వాత మళ్ళీ సపరేట్ చేద్దాం బ్లాగ్స్, కానీ ఈరోజు అయితే ఇలా నడుస్తుంది మన డే గోయింగ్ ఆన్ గైస్. ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయి మనల్నంతా ఎండ చాలా అంటే చాలా గలీజ్ కొడుతుంది. అందరూ ఏదో ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు. పెద్దక్క ట్రై చేస్తుంది, చిన్నక్క వీళ్ళంతా చూస్తున్నారు. లెట్స్ సీ. చెప్పు బ్రో, ఏం చేస్తున్నావు అసలు? మేము షీట్ ఇంతమంది అసలు. ఎస్ ఇట్లా గైస్, ల్యాప్టాప్ డిలేస్ అవుతున్నాయి. చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో మ్యాక్సిమం రేపు ఆర్ ఎల్లుండి షిఫ్ట్ అవుతుందంట. లెట్స్ సీ. మనల్ని నన్ను చూస్తున్నారు, చూడాలి ఎన్ని డేస్ డిలే అవుతుందో. మళ్ళీ రేపు ఆర్ మండే అంటున్నారు. గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 6 hours తర్వాత కూడా మనకి ల్యాప్టాప్ దొరకలే. క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి వద్దన్నారు. మళ్ళీ రేపు అండ్ మీన్ సాటర్డే ఆర్ మండే రమ్మంటారంట. చూడాలి అప్పటి వరకు ఎట్లయితుందో ఏమవుతుందో. ఇప్పటివరకు అయితే ల్యాప్టాప్ రాలే, మళ్ళీ ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. ఈరోజుకైతే బ్లాగ్ ఇంతే. బాయ్ గైస్, ఎంజాయ్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో.
like, share and subscribe.